खाली येता ना ये देखो ఇంత బాగుంది ఇది రాతితో కట్టిన ఇల్లు ఎంత బాగుంది చూడు ఆఫీస్ పాత ఆఫీస్ అక్కడ చూడ ఆ గోడకి ఈ గోడకి ఎంత తేడా రాతితో కట్టించారు ఇది ये यहाँ पे कितनी अच्छी है कितना सुंदर है ना కొండ ప్రాంతం తెలుగు నిన్న సార్ అన్నారు కదా తెలుగులో చేయమని తెలుగు బనావు వీడియో చూడండి ఇదంతా నల్లటి రాయి కొండ ప్రాంతం కానీ కట్ చేసుకుంటే వెళ్తే ఎరుపు రంగులో మీకు కనిపిస్తుంది మనం ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నాం. మహారాష్ట్రలో చూడండి, ఆంధ్రాలో కన్నా ఇక్కడ నేను ఒక మాటని అబ్జర్వ్ చేశాను. అదేంటంటే ఈ రోడ్డు చూసారా, దీని మీద మట్టి ఉందా, ఎర్రగా ఉంది కదా. ఈ ఎర్రమన్ను మన దగ్గర కూడా ఉంటుంది. కాకపోతే చూడండి, అసలు విషయం ఏంటో చూపిస్తాను. నేను ఒక క్వారీ ప్లేస్కి వచ్చాను. ఇక్కడ మొత్తం ఒక కొండ ప్రాంతాన్ని తవ్వుతూ ఏ విధంగా వాళ్ళు ఉపయోగిస్తున్నారో చూస్తాను. చూడండి, ఎర్రమన్ను, ఇక్కడ రాయి ఇట్లా నల్లగా ఉంటుంది
పైన ఇలా నల్లగా ఉంటుంది రాయి. ఇంకా ఈ నలుపు రాయి ఇక్కడ కాబట్టి కొంచెమైనా ఎర్రగా కనిపిస్తుంది, కానీ చాలా నలుపుగా ఉంటుంది, చాలా బ్లాక్ ఇక్కడ రాళ్ళు. మహారాష్ట్ర రత్నగిరి డిస్టిక్ రాజాపూర్లో ఉన్నాను నేను ఇప్పుడు. అయితే ఇక్కడ చూడండి, ఈ మట్టి అంతా ఎర్రమట్టి. ఇది అక్కడ చూడండి ఇటుకలు. చూడండి ఎలా మన దగ్గర ఇటుక ఎలా ఉంటుందో ఆ పౌడర్ లాంటిది అన్నమాట. మన ఇటుక అసలు స్టాండర్డ్గా ఉండదు, కానీ ఇక్కడ ఏ విధంగా తయారు చేస్తున్నారో చూస్తాను. అక్కడ చూడండి అదంతా ఇక్కడ ఇటుక ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ లోడింగ్ అవుతుంది చూడండి. నేను ఒక కొండ మీదకి ఎక్కాను, కానీ ఇదొక మొత్తం అంతా రాయి. ఈ రాళ్ళు, ఇది మొత్తం ఒక రాయి చూడండి. ఇక్కడ ఇటుకలు తయారు చేయరు, ఏవైతే ఇటుకలు ఉంటాయో అవి తయారు చేయరు. చూడండి అక్కడ మీకేం కనిపిస్తుంది? వా, చూడండి ఇక్కడ ఇవి ఉన్నాయా, ఇవంతా ఇదొక రాయి. ఇదొక రాయి. ఈ రాయి పైన నలుపుగా ఉంటుంది, లోపల కట్ చేసుకుంటూ వెళ్తే ఒక మెషిన్ ఉంది ఇక్కడ. ఆ మెషిన్ తోటి అదిగో ఆ విధంగా గోడలాగా ఒక షేప్లో కట్ చేసుకుంటూ వెళ్తారు. అక్కడ చూడండి అది గోడ కట్టినట్టుంది కదా, కానీ అది గోడ కాదు, మిషను కింద ఉన్న రాయిని కట్ చేసుకుంటూ వెళ్తుంది. అది ఇలా ఎరుపుగా వచ్చేస్తుంది. ఇక్కడ కట్టిన ఇల్లులన్నీ కూడా ఈ రాళ్లతో కట్టినవే. ఇక్కడ మహారాష్ట్రలో ఏమైతే అన్నీ కట్టించారో అవన్నీ ఈ రాళ్ళతోటివి. ఈ రాళ్ళతో కట్టినవన్నీ అవిగో చూడండి. ఆ రాళ్ళు కట్ చేస్తుంటే అక్కడ మట్టి కూడా పడింది, శాండ్, ఇసుకలాగా. ఎంత స్మూత్గా ఉంటుంది అది, ఎంత స్మూత్గా ఉందో చూసారా. ఈ రాయి ఉందా, ఈ రాయి చూడండి పైన నలుపుగా ఉంటుంది, లోపల కట్ చేసుకుంటూ తవ్వుకుంటూ వెళ్తుంటే ఎరుపు వచ్చేస్తుంది. ఈ రాళ్ళు బయట స్టేట్లకు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అయితే అయ్యో ఎంత బాగా ఆ ప్లేస్లో ఉన్నాయో చూడండి. ఇలా కట్ చేసుకుంటూ షేప్లో ఒక షేప్ వస్తుంది. పైన ఏవైతే షేప్లో లేవో అవన్నీ సైడ్న పడిసేస్తారు. ఏవైతే కరెక్ట్గా షేప్ వచ్చాయో ఆ షేప్ వచ్చినవన్నీ అన్లోడ్ చేసుకొని తీసుకెళ్ళి ఇల్లులు కట్టుకుంటారు. ఆ ఇల్లులు ఏవైతే కట్టారో చూడండి అక్కడ గోడలు కట్టినట్టు ఉన్నాయి, కానీ అది గోడ కాదు, మషిను ఇటుకని కట్ చేసింది, సారీ రాయిని కట్ చేసింది. షేప్లో వచ్చేస్తాయి. ఏవైతే వేస్టేజ్ ఉందో ఒక సైడ్న పెట్టేస్తారు, ఏదైతే మంచిగా కట్ అయిందో అదంతా తీసుకెళ్ళి అమ్ముతారు. ఇటుకల్లాగే వచ్చేస్తాయి. బ్రిక్ మనకి పెద్ద పెద్ద సైజు సిమెంట్ బ్రిక్ ఎలా ఉంటుందో ఆ విధంగా, కానీ చాలా బరువుగా ఉంటాయి. ఇల్లు 10 కాదు, 20 కాదు, 40 కాదు, 50 కాదు, ఎన్ని సంవత్సరాలైనా సరే స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఇల్లులకి మళ్ళీ సున్నం వేసుకోకపోయినా అందంగా ఉంటుంది. ఇంకా వాళ్ళు సిమెంట్ కొంచెం డస్ట్ యూస్ చేసి
రెండింటికి మధ్య జాయింట్ చేస్తారు. మనం రాళ్లతో ఇల్లులు ఎలా కడతామో అలాగా, కానీ మన సిమెంటు ఇసుక వల్ల ఎన్నాళ్ళు ఉండదు. ఆర్ఆర్ కాంట్రాక్ట్ అంటారు కదా, అది చాలా త్వరగా కూలిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు. మీకు ఇదిగో అక్కడ ఒక ఇల్లులా కనిపిస్తుందా చిన్నది, చూడండి. ఇదంతా రాయి. ఈ రాయిని ఈ విధంగా కట్ చేస్తున్నారు షేప్లో. ఇదిగో ఇదొక ఇల్లు కట్టారు చూడండి, ఎంత నీట్గా ఉందో. దగ్గర చూపిస్తాను. ఇదంతా రాయి. ఈ రాయికి మధ్యలో జాయింట్ చేశారు, కొంచెం ఇసుకది కలిపి, సిమెంట్ ఇసుక కలిపి. చూడండి రాతి గోడ, కానీ ఎన్ని సంవత్సరాలైనా ఇది కూలిపోదు, అదే విధంగా ఉంటుంది. ఇక్కడి ప్రత్యేకత, ఇక్కడ గోడ కట్టుకోవాలన్నా, ఇల్లు కట్టాలన్నా, బిల్డింగ్లు కట్టాలన్నా, ఏం కట్టాలన్నా సరే ఈ రాయినే ఉపయోగిస్తారు. ఈ రాళ్లను ఉపయోగించే ఇల్లులు అవి కట్టుకుంటారు. చూడండి ఈ మట్టి ఎలా ఉందో, ఆ రాళ్లలో నుంచి వచ్చిందే. కట్ చేసినప్పుడు వచ్చింది. చూడండి ఇక్కడ రాళ్ళు అంత నల్లగా ఉన్నాయా. ఇదంతా బండరాయి. ఇదిగో ఇదంతా బండరాయి. కానీ చూస్తా చూడండి, ఇంగో ఇది అసలైన రాళ్ళు. మన బ్రిక్ ఎలా ఉంటుంది అలానే ఉంది కదా. ఇగో చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో, ఎర్రగా అందంగా. దూరం నుంచి చూడడానికి ఎంత బాగుందో తెలుసా. ఇల్లు కట్టిన ఇల్లులు, దీంతో కట్టిన ఇల్లు, దీనికి సున్నమే వేయట్లేదు వాళ్ళు, సిమెంటు ఎక్కువ వాడట్లేదు, పైన సింపుల్గా రేకులు కానీ ఏమైనా వేసేస్తున్నారు. ఇల్లులు కూడా చల్లగా ఉంటాయి. కట్టించిన స్కూల్ బిల్డింగ్లు అన్నీ కూడా, గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా ఎర్రగా అందంగా చక్కగా ఉన్నాయి. సూపర్గా. చూడండి బ్రిక్స్ ఎంత బాగున్నాయో. బ్రిక్ కాదు, స్టోన్, రాళ్ళు, రాతితో కట్టిన ఇల్లు చాలా బాగుంటాయి కదా. ఎర్రపుగా అందంగా ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా ఇల్లులన్నీ.